నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఇది నయా భారత్, ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం సహించబోము. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ కేవలం మిలిటరీ చర్య మాత్రమే కాదు, భారత సంకల్ప శక్తికి చిహ్నమని విశ్లేషణ. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కోనసీమ జిల్లాలో పర్యటించిన మంత్రి ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజలు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ కు కన్నీటి వీడ్కోలు. అమర జవాన్ కు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు. తలసేమియా బాధితులకు జైన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజానాయకుల పిలుపు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన ఉందన్నారు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్, నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని విద్యార్థుల్లో రగిలించేందుకు ప్రతి గురుకులంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. 143 కోట్లతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. పేద విద్యార్థులను సమాజంలో గొప్ప స్థాయికి తీసుకువెళ్లాలన్నదే సీఎం చంద్రబాబు తపన అని పేర్కొన్నారు. సౌకర్యాలు ఇస్తున్నాయి. ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడం కోసం దగ్గర నుంచి అన్నింటిలో కూడా సహకారాలు ఇస్తున్నాయి. చదువుకోవడానికి కూడా అవకాశాలు ఇస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా చదువుకోకుండా మనం ఉండటం అనేది కరెక్ట్ కాదు. చదువుతో పాటు ఉద్యోగాలు, ఉపాధి సాధించడం ఇంపార్టెంట్. ఇలా మీ గ్రామం వాసులే మీరు చూడండి, ఐఏఎస్లు అయ్యారు, జడ్జీలు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, మంచి ఉద్యోగస్తులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉంది. చదువుతోనే అన్నిటికీ రూపం మారేటువంటి శక్తి ఉంది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. కన్నీటితో వీడ్కోలు పలికారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని, దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్తో పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందారని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో అమర్ జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, సవిత, స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలని మురళీ నాయక్ కలలు కన్నారని, తాను చనిపోతే జాతీయ జెండా కప్పుకునే చనిపోతానని మురళీ నాయక్ అన్నారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. దేశం కోసం పోరాడిన వ్యక్తి వీర జవాన్ మురళీ నాయక్ అని, సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే మనం సురక్షితంగా ఉండగలుగుతున్నామని అన్నారు. చిన్న వయసులోనే అగ్నివీర్ మురళీ నాయక్ చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల పరిహారం, 5 ఎకరాల పొలంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు 300 గజాల ఇంటి స్థలం, వీర జవాన్ మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 50 లక్షలు మురళీ నాయక్ కుటుంబానికి ఇస్తామని ప్రకటించారు. అలాగే గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కల్లి తండాను మురళీ నాయక్ తండాగా పేరు మారుస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. జిల్లా హెడ్ క్వార్టర్స్లో మురళీ నాయక్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమయాత్రలో పాల్గొని అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు మంత్రి లోకేష్ అక్కడే ఉన్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటానంటూ మురళీ నాయక్ తల్లిదండ్రులకు లోకేష్ ధైర్యం చెప్పారు. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని మంత్రి లోకేష్ భుజాలపై మోశారు. అధికారుల అంచనాల మధ్య మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. రాజమండ్రి మంగళవారపుపేట కృష్ణుని గుడి వద్ద గొల్లవీధిలో శ్రీ వేణుగోపాల స్వామి గుడి మాజీ చైర్మన్ నీలపాల తమ్మారావు దంపతుల ఆధ్వర్యంలో శ్రీ గంగమ్మ తల్లి పూజలు జరిగాయి. రాజమండ్రి మంగళవారపుపేట కృష్ణుడి గుడి వద్ద
గొల్లవీధిలో మాజీ కార్పొరేటర్ శ్రీ వేణుగోపాలస్వామి గుడి మాజీ చైర్మన్ నేలపాల తమ్మారావు లక్ష్మీబాయి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ గంగమ్మ తల్లికి పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు అర్చకులు రాజు శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం, నవగ్రహ హోమం, గంగమ్మ తల్లికి విశేషమైన కుంకుమార్చన, ప్రత్యేక హారతులు, పూజలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నగరంలో పలువురు ప్రముఖులు, పెద్దలు విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. సుమారుగా 2,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సంవత్సరం నుంచి కూడా ప్రారంభిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 4 రోజుల ముందుగా అమ్మవారికి కలశారాధన, తరువాత గణపతి హోమం, తర్వాత అమ్మవారికి దుర్గా చండీ హోమాలు చేయించి మన గోదావరి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారికి స్నానం చేయించి ఇక్కడికి తీసుకొచ్చి జాతర మహోత్సవాలు జరిపించి ఆమె యొక్క అనుగ్రహానికి అందరినీ కూడా పాత్రలు చేస్తున్నారు. అభిషేకం చేయించి మీరు తప్పిడిగుళ్ళు, తర్వాత కుమ్మబోర ఉంటుంది, ఈ రెండు మీరు చేయాలి. వీటికేమో మీకు ఆనవాయి ఉంటే మాత్రం గొర్రె పొట్టేళ్ళు వేయాలి. వేసి అందరికీ అన్నదానం చేయాలి అని చెప్పారు. అప్పుడు కానించి మేము అలాగా క్రమం తప్పకుండా రాజమండ్రి కొత్తపేట రౌతు తాతాలు కళ్యాణ మండపంలో తలసేమియా బాధితుల సహాయం కోసం జైన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం కొత్తపేట రౌతు తాతాలు కళ్యాణ మండపంలో జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కూడా మాజీ చైర్మన్ గనికృష్ణ, మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి నాగేంద్ర, డాక్టర్ గోరంట్ల రవికిరణ్, నర్సిపల్లి హారిక, పలువురు ప్రముఖులు విచ్చేశారు. తలసేమియా పిల్లలకు రక్తదాన శిబిరానికి సుమారుగా 90 మంది రక్తదానం చేశారు. జైన్ సేవా సమితి, మేఘనా హాస్పిటల్, జాగృతి ప్యాథాలజీ ల్యాబొరేటరీ వారి సహకారంతో HPLC వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించిన జైన్ సేవా సమితి సభ్యులు అశోక్ కుమార్ జైన్, ఘన్శ్యామ్, విక్రమ్ జైన్, బీజేపీ 5వ మండల ప్రెసిడెంట్ కమలేష్ జైన్, అశ్విన్ జైన్, అమృత్ జైన్, బీజేష్, రాజ్ కటారియా, పింటూ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ తలసేమియా బాధితుల సహాయార్థం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు, జైన్ సేవా సమితి ప్రతినిధులను అభినందించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించి మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. సమితి ప్రతినిధులు మాట్లాడుతూ జాగృతి ప్యాథాలజీ ల్యాబొరేటరీ, మ్యాగ్నా ఆసుపత్రి సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరికి జైన్ సేవా సమితి వారు అభినందనలు తెలిపారు. వాళ్ళు దగ్గరుండి దత్తత తీసుకున్నంత విధంగా వాళ్ళకందరికీ కూడా బ్లడ్ సౌకర్యం కల్పిస్తూ ఎవ్రీ మంత్కి వీళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితుల్లో అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క భారతీయులు ప్రజలందరికీ కూడా రావాలి. ప్రధానంగా మ్యారేజెస్ చేసుకునే దగ్గర కూడా టెస్ట్ కూడా పెట్టి వైఫ్, హస్బెండ్, తలసేమియా మేజర్, మైనర్, సో దా టెక్నికల్ పాయింట్స్ నాకు తెలీదు. అలాగే మీ అందరికీ మరొక్కసారి జైన్ సేవా సమితికి అందరికీ కూడా చెప్తున్నాను నేను, మా జనసేన పార్టీ మీకు ఎల్లప్పుడూ కూడా మీరు ఎప్పుడు పిలిచినా ఎప్పుడు సేవ చేసినా సరే మేమందరం రెడీగా ఉంటాం. మేము మీరు పిలిపి ఇవ్వడమే సరివే, మేము మీ ముందు వాళ్తాం. కాబట్టి మరొక్కసారి ఈ రక్తదానం చేసిన రక్తదాతలందరికీ కూడా మనస్ఫూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఈ రోజుతోటి అయిపోయిందని అనుకోకుండా
మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కసారి కూడా మనం సహాయపడదాం, ఎంతో కొంత మనం. వారి ఆయుర్దాయం కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా బాధాకరమైన విషయం ఇది. మేము చిరంజీవి గారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా సుమారు ఒక 25-30 సంవత్సరాల నుంచి రాజమహేంద్రవరంలో అనేక స్వచ్ఛంద వాలంటరీ బ్లడ్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలను నిర్వహించడం, దాంట్లో భాగంగా ఎవరైతే తలసేమియా బాధితులు ఉంటారో వారి కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా గతంలో చేయడం జరిగింది. కాళీపులంక పంచాయతీ ఆవరణలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కడియం మండలం కడియపులంక సర్పంచ్ పాటంశెట్టి వెంకట రామారావు అన్నారు. కడియపులంక పంచాయతీ ఆవరణలో బిగ్ టీవీ, రాజమండ్రి ఆకాశం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో కడియపులంక సర్పంచ్ రామ్జీ పర్యవేక్షణలో ఆదివారం మెగా వైద్య శిబిరాన్ని సర్పంచ్ రామ్జీ, ఆకాశం హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ హిమశంకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ, ఎంత ధనవంతుడైనా ఆరోగ్యాన్ని కొనలేరని, అనారోగ్యం సోకకుండా నివారించుకోవాలని అన్నారు. ముఖ్యంగా వేసవికాలంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, డాక్టర్లు సూచనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఈ వైద్య శిబిరంలో పలువురు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోడపాటి రాజేశ్వరి, మల్లు బాబీ, కట్టా శివ, గట్టి సూరిబాబు, బండి నాగమణి, పట్టా బాలు, నూనె వెంకటేశ్వరరావు, కోమలి రామకృష్ణ, చీకట్ల చంటి పలువురు పాల్గొన్నారు. ఎంత అద్భుతం అంటే నిజంగా పేద ప్రజలు ఎలా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే ఎన్నో ఇబ్బందికరంగా ఎన్నో ఖర్చులు పెడితేనే కానీ అక్కడ వైద్యం అనేది జరగడం లేదు. అటువంటి వైద్యం మన గ్రామంలో జరుగుతుందంటే మా అందరికీ కూడా చాలా గర్వకారణం అని చెప్తూ, ఇలాంటి క్యాంపులు ముందుగా కూడా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉపయోగపడేలాగా, అలాగే ప్రతి ప్రజల్లోనూ కూడా క్యాంపుల్ని వినియోగించుకునే రీతిలో మేము ఇంకా ముందు ఇంకా కష్టపడతామని, ఇలాంటి క్యాంపులు మీరు మన బిగ్ టీవీ వారు మరియు ఆకాశం హాస్పిటల్ వారు ఇలాంటి క్యాంపులు మరెన్నో ఏర్పాటు చేయాలని, దానికి మాకు తగిన సహకారాలు ఎప్పుడూ ఉంటాయని. ప్రియదర్శిని చెవిటి మోగపిల్లల ఆశ్రమంలో చిన్నారుల సమక్షంలో మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం నిరాడంబరంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం స్థానిక కోరకొండ రోడ్లోని ప్రియదర్శిని చెవిటి మోగ పిల్లల ఆశ్రమంలో నిరాడంబరంగా జన్మదిన వేడుకలు చేసుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ, ప్రియదర్శిని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు అన్నింటినీ త్యాగం చేసి ఇక్కడ చదువుకుంటున్న, ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అభినందించారు. అది చాలా గొప్ప విషయమని, ఇటువంటి వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ వారి సంతోషాలలో పాలు పంచుకుంటూ వారి అభ్యున్నతికి కృషి చేయడం బాగుందని భరత్ ప్రశంసించారు. ఈ విధానం అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా భరత్ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు. ఆర్మీ చూపిన తెగువ భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. దేశాన్ని రక్షించుకోవడానికి ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాల్పుల విరమణకు రావడం శుభ పరిణామం అన్నారు. ఆ దేవుడి ఆశీస్సులు మన ఆర్మీపై ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. వాళ్ళు టీం అంతా కూడా వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఈ అనాథ పిల్లల గురించి, మోగా, చెవిటి, డమ్ అండ్ డెఫ్, అదేవిధంగా ఆర్ఫనేజ్ పిల్లల గురించి, ఓల్డ్ ఏజ్ వ్యక్తుల గురించి వాళ్ళ జీవితాన్ని దారిపోసి మరి వాళ్ళంతా కూడా కృషి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా అభినందనీయమని తెలియపరుస్తూ, ఈ పిల్లలకి ఎప్పుడు మంచి భవిష్యత్తు ఉండాలి, మా పూర్తి సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని కూడా ఆపరేషన్ సింధూర్ కేవలం మిలిటరీ చర్య మాత్రమే కాదని, భారతదేశ రాజకీయ, సామాజిక వ్యూహాత్మక సంకల్ప శక్తికి చిహ్నమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబు ఇచ్చామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత సాయుధ బలగాల సత్తా సరిహద్దులకే పరిమితం కాలేదని, పాక్ సైనిక ప్రధాన కేంద్రమున్న రావల్పిండిలోని గర్జించిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్ను వర్చువల్ తరహాలో రాజ్నాథ్ సింగ్ ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండియన్ ఆర్మీ ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించడంతో పాటు నిగ్రహం పాటించిందని, పాకిస్తాన్లో పలు మిలిటరీ పొజిషన్లపై భీకర దాడి చేసి గట్టి సమాధానం ఇచ్చిందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్
అఖ్నూర్ కేవలం మిలిటరీ చర్య మాత్రమే కాదని భారతదేశ రాజకీయ సామాజిక వ్యూహాత్మక సంకల్ప శక్తికి చిహ్నమని రాజ్నాథ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ సత్తా ఏమిటో చూపించామని, ఉగ్రవాదులు వారి మాస్టర్లు సరిహద్దులు వెంబడి ఉన్నా వెంటాడి వేటాడతామని నిరూపించామని చెప్పారు. పహల్గాం బాధితులకు న్యాయం చేకూరిందని చెప్పారు. భారత్ ఎక్కడా ప్రజలను టార్గెట్ చేయలేదని, పాక్ మాత్రం భారత ప్రజలు గురుద్వారాలు ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని విమర్శించారు. పాక్ దాడులను మన సైన్యం ధీటుగా తిప్పికొట్టిందని చెప్పారు. ఇది నయా భారత్, ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం సహించబోమని ఆపరేషన్ సింధూర్తో చాటి చెప్పాం అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రత్యేక కారణాల వల్ల ఈ రోజు తాను లక్నో రాలేకపోయానని, పోఖ్రాన్ అణుపరీక్షలు చేసిన రోజునే లక్నో యూనిట్ ప్రారంభం కావడం గొప్పగా ఉందని చెప్పారు. भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए पाकिस्तान के अन्य ठिकानों पर भी प्रहार करके करारा जवाब दिया है. हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई जहां पाकिस्तानी फौज का हेड. భారత సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలతో కాలం వెళ్లదీస్తున్నారు. పాకిస్తాన్ పాలకుల మాటలు నమ్మరాదు, నమ్మలేము. ఇది అక్షర సత్యం. 5 దశాబ్దాలుగా భారత్లో శాంతి భద్రత సమస్యను సృష్టించడమే పనిగా పన్నాగంగా పెట్టుకుంది. ఏదో విధంగా భారత్ను ప్రపంచ దేశాల దృష్టిలో దోషిగా నిలబెట్టాలన్న సంకల్పంతోనే దమనకాండకు తెగబడుతోంది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత పౌరులను ఓచకోత కోయిస్తున్నది. ఉల్లంఘనలు చేయడంతో పాక్ ఉగ్ర సైన్యం దినచర్య ప్రారంభిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. శనివారం రాత్రి వరకు కాల్పుల మోతమోగిన సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రశాంతత కొనసాగుతోంది. రాత్రి డ్రోన్లు, పేలుళ్లు, సైరన్ల మోతతో దద్దరిల్లిన జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ బ్లాక్అవుట్ ఎత్తివేశారు. జమ్మూ నగరంలోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత పాక్ నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు నమోదు కాలేదు. అఖ్నూర్, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. జనజీవనం రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమైంది. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి కూడా ప్రస్తుతం ఎలాంటి కాల్పులు జరగడం లేదు. భద్రతా బలగాలు మాత్రం పూర్తిస్థాయిలో అప్రమత్తతో ఉన్నాయి. సున్నిత ప్రాంతాల్లో పహారాను పటిష్టం చేశాయి. అనుమానం వచ్చిన వ్యక్తులను, వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న పంజాబ్లోని పఠాన్కోట్, ఫిరోజ్పూర్, అమృత్సర్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్ గంటల్లోనే డ్రోన్లు పంపడం వల్ల రాత్రి అమృత్సర్లో బ్లాకౌట్ అమలు చేశారు. ఆ బ్లాకౌట్ను ఉదయం ఎత్తివేశారు. రాత్రి నుంచి అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ఎవరూ బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమృత్సర్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. అనుమానం ఉన్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పాక్తో విస్తృత సరిహద్దు ఉన్న రాజస్థాన్ జిల్లాలోనూ ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. జైసల్మేర్ నగరంలో ఎలాంటి కాల్పులు, సైరన్ల మోతలు వినిపించడం లేదు. సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం రాత్రి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ అవగాహనకు పాక్ తూట్లు పొడవడం సరికాదన్నారు. దీన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కొన్ని గంటలుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇది అత్యంత దుర్మార్గమన్నారు. కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్దేనని చెప్పారు. సరిహద్దుల్లో పాక్ ఉల్లంఘనలకు ఇండియన్ ఆర్మీ తగిన విధంగా జవాబు ఇస్తుందన్నారు. పాక్ అతిక్రమణను నిలువరించేందుకు సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చామని వెల్లడించారు. जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था। पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है। भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है। ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है। हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे। सेना ने इस स्थिति पर
कड़ी नज़र रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए। ఇలా ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదంటూ పాకిస్తాన్కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తన నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాక్ నుంచి కాల్పులు జరిపితే భారత్ కూడా జరుపుతుందన్నారు. పాక్ దాడులు జరిపితే భారత్ కూడా దాడులకు దిగుతుందన్నారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, గట్టిగా జవాబిస్తామన్నారు. ఈ సందర్భంగా పీఓకేపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకటేనన్నారు. పీఓకేను భారత్కు అప్పగించడం తప్ప వేరే మార్గం లేదన్నారు. కాశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదంటూ పేర్కొన్నారు. పీఓకే అంశంలో మధ్యవర్తులు మాకొద్దంటూ నొక్కి చెప్పారు. పాకిస్తాన్ పీఓకే ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనంటూ స్పష్టం చేశారు. మా సంయమనం బలహీనత కాదని, భద్రత విషయంలో రాజీ పడబోమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇది నయా భారత్, ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం సహించబోము. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ కేవలం మిలిటరీ చర్య మాత్రమే కాదు, భారత సంకల్ప శక్తికి చిహ్నమని విశ్లేషణ. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కోనసీమ జిల్లాలో పర్యటించిన మంత్రి, ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజలు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ కు కన్నీటి వీడ్కోలు. అమర జవాన్ కు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు. తలసేమియా బాధితులకు జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజానాయకుల పిలుపు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.